అట్టగులు మండలం ఇప్పుడు ప్రజెంట్ మోత్కూరు పాత మండలం యాదాద్రి భువనగిరి జిల్లా. మాజీ సర్పంచులు చిగిరిడు చైర్మన్ ఇది వరకు 20 ఏళ్ళు చిగిరిడు చైర్మన్. పోతే పాలకేంద్ర చైర్మన్ కూడా 15-16 ఏళ్ళు ఉంటారు. మా ఫాదరు మోత్కూరు ఎక్స్ చనిపోయాడు. మా ఫాదరు ఇక పార్టీకి ఇక్కడ చెప్పాలి, డెవలప్మెంట్ గురించి చెప్పేది ఏ యాంగిల్ చెప్పంటే అది చెప్తా. పెద్దలే ఏమన్నా అడుగుతుంటే చెప్పాలి, చెప్తుంది అంతే. అడగండి. కాంగ్రెస్ పార్టీ పాలన ఈ వచ్చి 50 రోజులైంది. దీంట్లో కాంగ్రెస్ పార్టీ పాలన ప్రజలు ఎట్లా ఉంది సార్? కాంగ్రెస్ అంటే ఇప్పుడు చూడు, ప్రకటించిన ఇష్యూలు అయితే మంచివే, ప్రజలకు ఎక్కడ వచ్చేది. అది చేయగలిగితే మంచిదే. చేయగలుగుతారా అనేది చేస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు అని అంటుండు కనుక చేయాల్సి వస్తుంది, చేస్తారు. అది తప్పదు. అది ఇకపోతే ఇక గత ప్రభుత్వం చేసింది, ఇక ఆయన మొదటి నుంచి తప్పులే చేసుకుంటూ వచ్చాడు కేసీఆర్. ఏది ముఖ్యమంత్రిని అర్జన చేస్తానని తప్పే ఫస్ట్. తర్వాత 3 ఎకరాలు 3 ఇస్తా అన్నది తప్పే. అయితే ప్రజలు మర్చిపోదు. దీన్ని మర్చిన తర్వాత కూడా ఆయన హామీలు ఇస్తూ పోయాడు, ఎక్కడెక్కడ ఏమో చేశాను. అయితే వాస్తవంగా ఆ చేస్తున్న పనులకు అప్పుడున్న దానికి నేను చాలా ఆకర్షితులైన. నేను టీఆర్ఎస్ పెట్టింది కంచెలు నేనే. మొన్ననే రాజధాని చేసిలోకి వచ్చిన కాంగ్రెస్, అంతకుముందు కాంగ్రెస్. అయితే ఎప్పుడైతే కాళేశ్వరంలో ఆ పగుడు చూసినో ఇక నాకు అభిమానం టోటల్గా పోయింది. ఏది ఎందుకంటే 1,00,000 కోట్లు పెట్టిన ప్రాజెక్టే క్రాకులు వచ్చినాక సాగరు ఇప్పుడు 75 ఏళ్ల కింద కట్టిన ఇలా సాగరు నిలువెత్తు నిదర్శనం. అది ఇండియా లెవెల్లో ప్రతి విమర్శించేటప్పుడు రాయి మన దిక్కు రాకుండా చూసుకోవాలి కదా. చేసిండు, తప్పు చేసిండు. ఇక మిగిలినవన్నీ ఇంత ప్రజలకు చేసిండు అదంతా అది వేరే విషయం. అది కానీ లాంగ్ రన్లో ఉండేది ప్రాజెక్టులే దెబ్బతీసాడు. లాంగ్ రన్లో ఉండేది. అయితే గతంలో మీ హయాంలో ఉన్నప్పుడు ఇందిరామిల్లు ఎన్ని కట్టించారు? ఇందిరా ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారు మీ గ్రామంలో. నా గ్రామంలో నేను ఇల్లు చాలా కట్టించాను. దగ్గర అది తెలుగుదేశం ప్రభుత్వంలో 50 ఇళ్ళు కట్టించిన. పోతే రామారెడ్డి గారు మంత్రి ఉన్నప్పుడు వారు అనుసరించి 30 ఇళ్ళు కట్టించిన. అయితే అది హరిజనకు 50 ఇళ్ళు హరిజనవాడ, 30 ఇళ్ళు యాదవులు. మరి రోడ్లు అయితే కరెంటు లైన్లు అప్పుడు నేను రాజవాడనే 90% వచ్చినాయి. ఇక 5% తర్వాత పెరిగినవి. ఇక డెవలప్మెంట్ అయితే ఇక రకరకాల కారణాలతో అప్పుడు పురుషోత్తం చెప్తే కదా, ఇక అది తెలుసుకోవద్దులేండి. అది పెద్ద ఇష్యూ. డెవలప్మెంట్ చేసినారు. అది అయితే మీ గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ ఇప్పుడు ఈ న్యాయంగా నేను, ఎందుకంటే పనులు చేసిన వాళ్ళు ఒప్పుకుంటాను. న్యాయంగా సీసీ రోడ్లు ఏది కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే పీరియడ్లే ఇది. మాకు అంతకుముందు సీసీ రోడ్లు మా ఊరు లేవు, మా ఊరు రాలే. కారణం అంటే అది కూడా లోకల్ పాలిటిక్స్. అది ఏం జరిగినా ఇక అంత వీళ్ళని పెద్దలు చేసినట్టు అయితే అందుకే అది వద్దు నాకు. అయితే ఇప్పుడు ఈ పీరియడ్లో ఊళ్ళకి రోడ్డు కానీ ఇది కానీ ఈ ఎమ్మెల్యే చేసాడు. కానీ ఆ ఎమ్మెల్యే తప్పుదారి ఇప్పుడు ఫస్ట్ 5 ఏళ్ళు మంచిగానే ఉండు, ఈ 5 ఏళ్ళలో తప్పుదారి పెట్టించి ఇక మొత్తం బదనాం అయిపోయాడు, ఓడిపోయాడు. కారణం అది ఆయన చేసిన తప్పులే. అంటే గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రజెంట్ ఏ స్థితిలో ఉందండి? కాంగ్రెస్ వల్ల ప్రతిష్ట స్థితిలో ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పనులకు కాంగ్రెస్ పనులకు తేడా అయింది. టీఆర్ఎస్ పనులకు కాంగ్రెస్ పనుల కంటే బీఆర్ఎస్ పనులు ఎక్కడో చేసేది కానీ మాకు జరగలేదు. మా ఊరికి ఈ పనులు ఇప్పుడు మాకైతే ఇప్పుడు ఎమ్మెల్యే కొత్తగా వచ్చాడు కనుక ఆయన ఏం చేయాలి అంటా నేను ఏం అనలేదు కదా. ఆయన చెప్పలేదు మాకు ఇది కావాలని కోరినప్పుడు ఇది అనలేదు కదా. మీ గ్రామంలో ప్రతి మంచినీళ్ళు వస్తున్నాయా? వస్తున్నాయి. అది ఎప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లు వచ్చినాయా, బీఆర్ఎస్ హయాంలో వచ్చినాయా? బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాయి. మురికి కాలువలు నిర్మాణం పర్ఫెక్ట్ ఉంది మీ గ్రామంలో? మురికి కాలువలు నేను కట్టించినా కానీ